హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడనట్టయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నా, సో అందులో అయితే చూసేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వ్లాగ్లో వచ్చేసి బ్యాక్ వాటర్స్, అజముల్లా టెంపుల్, బీచెస్, మీకు మంచి మంచి టెంపుల్స్, కన్యాకుమారికి ఎలా వెళ్ళాలి లో బడ్జెట్లో, అవన్నీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్ గైస్. కేరళలో హోటల్ రేట్స్ ఎంత, ట్రావెలింగ్ ఎలా చేయాలి, ప్రైవేట్ ట్రావెల్ బెటరా, మీకు గవర్నమెంట్ ట్రావెల్ బెటరా, అవన్నీ మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఈరోజు వచ్చేసి డే 5. అలపిలో ఫేమస్ టెంపుల్ వచ్చేసి భగవతి టెంపుల్, రాజరాజేశ్వరి టెంపుల్, అవైతే 2 కవర్ చేసుకొని నెక్స్ట్ అయితే మన హౌస్ బోట్ అయినా సరే, షికారా రైడ్ అయినా సరే, మేమైతే షికారా రైడ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎక్కువ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నారనుకుంటే మీరు హౌస్ బోట్ తీసుకుంటే బెటర్. బట్ మేము 2 మెంబర్సే కపుల్ వచ్చినామని చెప్పి మేము షికారా రైడ్ తీసుకుంటున్నాం. షికారా రైడ్ 1 అవర్కి వాళ్ళు 1200 అలా చెప్తారు, కానీ మనం 500కి అలా మాట్లాడుకోవాలి. అట్లా 2-3 అవర్స్ వెళ్తే బెటర్. 4 అవర్కి మేము 2000 అలా తీసుకున్నాడు. సో ఇప్పుడే స్టార్ట్ అయినా చూసుకోవచ్చు. సో మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాం. మాకైతే ఫుల్ అంటే చాలా నచ్చింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మనమైతే చూద్దాం నెక్స్ట్ టైం ఏమి వస్తాయో మీకైతే ప్రతి ఒక్కటి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో బాయ్. అలపిలో కొన్ని హౌజెస్కి రోడ్స్ అవేమి ఉండవు, ఓన్లీ ఇట్లా బోట్స్లోనే వెళ్ళాలి. సో ఇదైతే బోట్ స్టాప్, ఇది గవర్నమెంట్ వాళ్ళది. మీకు కనిపించిన షిప్ వచ్చేసి గవర్నమెంట్దే. సో అదైతే టికెట్ మీకు 20 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది నియరెస్ట్ లొకేషన్స్కి. సో మీరు ఇది ట్రై చేయాలనుకుంటే ఇది కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ బోటే హౌస్ బోట్. ఇందులో మీకు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, అలా చాలా ఉంటాయి. అది డిపెండ్స్ అపాన్ ద రేట్. మినిమమే మీకు 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది సీజన్లో అయితే మీకు ఇంకా ఎక్కువనే చెప్తారు. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక 5 to 10 మెంబర్స్ ఉన్నారంటే హౌస్ బోట్ తీసుకోండి, అది బెటర్. హోటల్ రేట్ కన్నా మీకు ఇది తక్కువనే వస్తుంది. నార్మల్గా అయితే 4500 ఒక బోట్కి అలా ఉంటుందని చెప్పాను, హౌస్ బోట్కి. అందులో మీకు వచ్చేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, కాంప్లిమెంటరీ డిన్నర్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తాడు. అందులో మీకు ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కొత్తవి కావాలనుకుంటే అక్కడ మీకు లోకల్ మార్కెట్ ఉంటుంది, సీ ఫుడ్స్ అలా చాలా ఉంటాయి, ప్రాన్స్ అట్లా మీరు ఏమైనా తెచ్చుకొని దాన్ని వండించుకొని తినొచ్చు. ఈ బోట్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ లంచ్. సో వాళ్ళైతే ఈవినింగ్ మీకు స్నాక్స్ అలా ప్రొవైడ్ చేసి 2 hours పంబా రివర్కి అయితే మీరు లోపలికి వెళ్ళిపోతారు. లొకేషన్ అయితే వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది, ప్రతి ఒక్క లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. అలా 2-3 అవర్స్ మీ లోకల్ సైట్ సీయింగ్ అవన్నీ అయిపోయినాక లోకల్ మార్కెట్ దగ్గర ఆపుతారు. సో అక్కడ మనకు నచ్చిన సీ ఫుడ్స్ ఏమన్నా కొనుక్కొని మనం వంట చేయించుకొని తినొచ్చు. డిన్నర్ అయిపోయాక మీకు బోట్ అయితే ఒక సైడ్కే పెడతారు. అలలో అవి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పక్కా నైట్ అయితే మీకు బోట్ అనేది సైడ్కే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయటికి తీసుకెళ్తారు, అప్పుడే మీకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్కడ పిక్ చేసుకున్నారో మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారు. ఇది హౌస్ బోట్ డీటెయిల్స్ వచ్చేసి. సో ఇక్కడ అలపిలో ఏంటంటే ఇవన్నీ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ హౌజెస్ అన్నీ మనకు వీళ్ళకి నో రోడ్స్, వీళ్ళకి రావాలంటే ఓన్లీ బోట్స్లోనే రావాలి. అలా సపరేట్గా వాళ్ళకైతే బోట్ ఉంటుంది, అట్లా రావచ్చు. ఇదైతే మీకు కనిపించేది గవర్నమెంట్ది మనకు స్టాండ్ అన్నమాట, బోట్ స్టాప్. ఇట్లా ఏ బోట్ వచ్చినా మేము ఇక్కడ ఉంటారు, ఇక్కడే ఎక్కాలి. సేమ్ బస్ స్టాప్ లాగా బోట్ స్టాప్ ఇది. ఒక 1/2 hour అలా ట్రావెల్ చేసిన తర్వాత లంచ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. మేమైతే లంచ్ చేయలేదు, సో ఇక్కడ తిందామని అయితే వెయిట్ చేస్తున్నాం. కేరళకు వచ్చి మనం కేరళ థాలీ తినకపోతే ఎట్లా, సో కేరళ థాలీ తిందామని అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ థాలీలో మీరు ఫిష్ ఫ్రై కానీ ప్రాన్స్ ఫ్రై కానీ అలా ఆర్డర్ చేసుకోవచ్చు థాలీతో పాటు, అది సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. ఇదైతే థాలీ వచ్చేసి 150 రూపీస్. ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే పక్కా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది, కానీ రేట్ కూడా అలానే ఉంటుంది. కొంచెం చూసుకొని రేట్స్ అయితే తీసుకోండి. ఈ బ్యాక్ వాటర్స్ అన్నీ వచ్చి కలిసే ప్లేస్ అయితే ఇదే, దీన్నే పంబా రివర్ అంటారు. సో చూడండి గైస్ ఎంత బాగుందో ఇది అంతా ప్లేస్ వచ్చేసి. మీరు అలపిలో హోటల్ తీసుకోకపోతే హౌస్ బోట్ తీసుకోవాలి. ఒకవేళ హోటల్ తీసుకున్నట్టయితే షికారా రైడ్ అయితే చాలా బెటర్. షికారా రైడ్ ఎందుకు బెటర్ అంటున్నా అంటే నేను ప్రతి ఒక్క లోకల్ ప్లేసెస్కి వెళ్ళేది మన షికారా రైడ్ వెళ్తుంది. వేరే హౌస్ బోట్ ఏంటంటే పెద్దగా ఉండడం వల్ల ప్రతి ఒక్క ప్లేస్కి అది అలో ఉండదు. షికారా రైడ్ అయితే నిజంగా వర్త్ ఇట్, చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసుకోగలుగుతాం ఇందులో అయితే. మేము వచ్చిన బోట్ అయితే ఇదే, ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గర అయితే ఆగినాం. లొకేషన్ అయితే బాగుంది ఇక్కడ.
సో మేమైతే ఒక 1.5 hour అట్లా ట్రావెల్ చేసినాక ఇక్కడ మనకు ఇట్లా వాటర్ది అయితే మనకు స్టాప్ ఉంది. ఇక్కడ దీనిపైన సంథింగ్ ఏదో వేసినారు, ఫ్లోటింగ్ మార్కెట్ అంట ఇది. చూసుకోవచ్చు ఎంత బాగుందో. 1.5 hour అలా ట్రావెల్ చేసి ఇక్కడికి అయితే వచ్చినాం. స్పీడ్ బోట్ ఇక్కడ రైడ్ కావాలంటే రైడ్ కూడా ఉంటుంది. సో మేము వచ్చిన బోట్ అయితే అది షికారా బోట్. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా ప్యాడీ ఫీల్డ్స్. అలపిలో మీకు ఇలా షికారా రైడ్ మధ్యలో ప్యాడీ ఫీల్డ్స్ అన్నీ నేచర్ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్, మీరైతే మస్ట్ ట్రై ఇక్కడైతే. ఇట్లయితే మనం అలపి ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం. సో నెక్స్ట్ అయితే వర్కలా బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. వర్కలా వెళ్ళే రోడ్లో మాత్రం మీకు రైట్ సైడ్లో మీకు సముద్రం, ఆ లొకేషన్ మాత్రం అసలు ఎక్కడ ఈ ఫీల్ రాదు. పక్కా రోడ్ వే అయితే మీరు ఒకసారి స్కూటీ అయినా తీసుకొని రండి గాయస్. సో నైట్ అయితే ఇక్కడ హోటల్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ మీకు చూపిస్తాను. మ్యాక్స్ ఇక్కడ వర్కలాలో మీరు మార్నింగే 7 వరకు అట్లా బయటికి రండి. ఇక్కడ లొకేషన్ అయితే ఈ టైంలో మీకు చాలా బాగుంటుంది. ఈ పైన ఉన్న క్లిఫ్స్ నుంచి వెళ్ళి మీకు కింద బీచెస్ చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. సో మేము నైట్ కూడా వచ్చినాం, కానీ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే నైట్ వ్యూస్ ఏమంత కరెక్ట్గా రాలేదు. మరి గోవా అంతా కాకపోయినా యావరేజ్ అయితే బాగానే ఉంది క్లిఫ్స్ అయితే. సో మేమైతే ఇట్లా నడుచుకుంటూ కిందికి వెళ్తున్నాం బీచ్ దగ్గరికి, ఎలా ఉంటుందని అయితే. వర్కలాలో మీకు బీచెస్ దగ్గర మీకు చాలా హోటల్స్ అండ్ హాస్టల్స్ ఉంటాయి. సో మీకైతే ఈజీగానే దొరుకుతుంది. వర్కలా బీచ్ దగ్గరనే మీకు 1 kilometerలో బ్లాక్ శాండ్ బీచ్ కూడా ఉంటుంది. అది కూడా పక్కా వెళ్ళండి, అది కూడా బాగుంటుంది చూడడానికి. ఇదే ఆ బీచ్. సో మేము ఇట్లా స్కూటీ అయితే రెంట్కి తీసుకుంటున్నాం. పర్ డే 600 తీసుకున్నాడు. మనకు అదే హోటల్ దగ్గరనే ఇచ్చినారన్నమాట. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టైర్ అవన్నీ చూసుకోండి. మాకు ఆల్రెడీ ఒక బైక్ తీసుకున్నాం, అది పంచార్డ్ ఉండే, మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తే అయితే ఇచ్చినారు. సో ఓకే గాయస్, సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాం. సో ఇది మన స్కూటీ, వీల్సీ. వర్కలాలోనే మీరు హోటల్ అయినా హాస్టల్ అయినా తీసుకుంటే మీకు అక్కడే మీకు అదే హోటల్స్లో స్కూటీ కానీ బైక్స్ అనేటివి రెంట్కి ఇస్తారు. సో అది పర్ డే మీకు 600 అలా తీసుకుంటాడు 24 hours. లోకల్ సైట్ సీయింగ్ అయిపోయినాక వర్కలాలో మీకు 30 kilometersలోనే జటాయు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బర్డ్ స్కల్ప్చర్ ఇది. సో అక్కడికి వెళ్తున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 260 rupees ఎంట్రీ ఫీ. మీరు ఒకవేళ కేబుల్ కార్లో వెళ్ళాలనుకుంటే అది మీకు ఒక 280 rupees అలా ఉంటుంది. మీరు నార్మల్గా అయితే నడవలేరు, చాలా దూరం ఉంటుంది, అలసిపోతారు. నా బెస్ట్ సజెషన్ అయితే కేబుల్ కార్లోనే వెళ్ళండి. మీకు కేబుల్ కార్లోనే ఎందుకు రమ్మన్నానంటే, మీ కేబుల్ కార్లో అయితే 5 to 10 minutesలో మీరు పైకి వచ్చేస్తారు అలసిపోకుండా. అదే బై వాక్ అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలంటే మీకు 1/2 hour అలా పడుతుంది. సో చాలా అలసిపోతారు. ఈ ప్లేస్ చాలా హిస్టారికల్ ప్లేస్. రామాయణంలో సీతని రావణుడు ఎత్తుకెళ్ళినప్పుడు అడ్డుకున్న పక్షి పేరే జటాయు. అప్పుడు ఆ జరిగిన గొడవలో ఏదైతే జటాయు ఒక రెక్క కింద పడిపోయిందో అదే ఈ ప్లేస్ జటాయు. ఈ కొండపైననే మనకు రాముని టెంపుల్ కూడా ఉంటుంది. సో అది కూడా పక్కా దర్శనం చేసుకోండి. ఈ కొండపై నుంచి మీకు లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ క్లైమేట్ కానీ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది గాయస్. ఇది ఇంకా ఎందుకు ఫేమస్ అంటే, ఇది ఒకే కొండపైన ఆ స్కల్ప్చర్ అంతా చెక్కినారు. అది చాలా గ్రేట్. ఒక్క కొండని అంత మంచిగా చెక్కడం అంటే చాలా గ్రేట్. అందుకే ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అయింది. కేరళలో అయితే పక్కా మీరు జటాయు అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అది. సో పక్కా రండి గాయస్, ఇదైతే చాలా దగ్గరలోనే ఉంటుంది. వర్కలాకి వచ్చినప్పుడు ఇదైతే పక్కా రండి. సో ఇప్పటికైతే వర్కలా ఇంకా మనకు జటాయు టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే తిరువనంతపురంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుండి అయితే మనకు ఊబర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో మనం క్యాబ్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి, బస్సెస్ అయితే మనకు. మేమైతే ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. 40 kilometers అలా ఉంది. 600 తీసుకున్నాడు ఇక్కడికైతే. టెంపుల్ దగ్గర నియరెస్ట్ హోటల్ తీసుకుని నైట్ రెస్ట్ తీసుకున్నాం. తిరువనంతపురంలో ద ఫేమస్ టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా హోటల్ దగ్గర నుంచి చాలా వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. హోటల్ రేట్స్ కూడా 3 star అయితే 1000 rupees అలా స్టార్ట్ ఉంటుంది. మా రూమ్ కూడా 1200 అలా పడింది. మ్యాక్సిమం మీరు కూడా హోటల్ నియర్ బై తీసుకోండి. టెంపుల్కి అయితే మీరు ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో రండి, కొంచెం రష్ తక్కువ ఉంటుంది. టెంపుల్కి అయితే మీరు మెన్స్ అయితే వితౌట్ షర్ట్ ఉండాలి, లుంగి కట్టుకొని వెళ్ళాలి. అదే లేడీస్ అయితే శారీ ఉంటుంది లేదా లుంగిలాగా కట్టుకోవాలి. అక్కడ మీకైతే దొరుకుతుంది చాలా క్లాత్స్ అయితే.
టెంపుల్ దర్శనం చేసుకొచ్చుకున్నాక మీకు బయట అయితే ఇలా ఫిషెస్ ఉంటాయి. సో ఇట్లా పేలాలు ఉంటాయి, దానికి ఫీడ్ చేయవచ్చు మీరైతే ఫిషెస్కి. టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్, ఫోన్స్ కూడా నాట్ అలౌడ్, లాకర్స్ ఉంటాయి, మీరు అక్కడే పెట్టాలి. సో నేనైతే ఏం వీడియో తీయలేదు. సో బయటకు వచ్చి అయితే మీరు ఇలా మంచిగా ఫిషెస్ ఫీడ్ చేసుకుంటే ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడే లోకల్ సైట్ సీయింగ్కి మనకు ఇక్కడ చాలా ఆటో డ్రైవర్స్ ఉంటారు, ఇట్లా ఫ్రేమ్స్ పట్టుకొని ఏ ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పి. మేము కూడా ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ దగ్గర 8 ప్లేసెస్ తిప్పుతా అన్నాడు, దానికి 800 అలా తీసుకుంటున్నాడు. సో నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ కావాలి అక్కడికి. ఆ టెంపుల్ దగ్గర నుంచే మీకు ఇంకొకటి మహాగణపతి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్. ఇది మీరు కూడా వెళ్ళండి, చాలా మంచిగా ఉండే వైబ్ అయితే లోపల. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే మళ్ళీ లోకల్ సైట్ సీయింగ్కి అయితే స్టార్ట్ అయిపోయి. ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్కి మీరు గవర్నమెంట్ ట్రావెల్స్ లైక్ బస్సెస్ కూడా అలా ట్రావెల్ చేయవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు టైమింగ్ సరిపోదు. ఆటో ఏంటంటే మీకోసం వెయిట్ చేస్తాడు 800లోనే, ఒకటి తర్వాత ఒకటి మనం అన్నీ కవర్ చేసుకుంటూ రావచ్చు ఇన్ టైంలో. సో స్టే ట్యూన్ గైస్. మేము ఫస్ట్ అయితే శివపార్వతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది కూడా తిరువనంతపురంకి చాలా దగ్గరలోనే ఉంటుంది, 30 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 1 అవర్లో మీరు రీచ్ అవ్వచ్చు. ఈ టెంపుల్ 2000 ఇయర్స్ కన్నా పురాతనమైనది ఇది. మళ్ళీ ఈ టెంపుల్లోనే మనకు శివలింగం వచ్చేసి 111 ఫీట్ ఉంటుంది, చాలా పెద్దది. ఇక్కడైతే ఈ శివలింగంలో 8 ఫ్లోర్స్ ఉంటాయి. 8th ఫ్లోర్లో మనకు కైలాసం ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్. ఎంటర్ అయినప్పుడే మనకు గైడ్ కూడా వస్తాడు. ఆ గైడ్ మనకి మన బాడీలో 6 చక్రాలు ఉంటాయి కదా, అవి ఫ్లోర్కి ఒక చక్రాలా ఉంటుంది, దానికోసం మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పైకి అయితే తీసుకెళ్తారు కైలాసం దగ్గరికి. ఆ పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అందులో నుంచి మన హనుమాన్ లోపల నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తాం అదే రూట్లో. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా. మేము నెక్స్ట్ అయితే పోవర్ ఐలాండ్స్కి వచ్చాం. ఇక్కడ మీకు తెలుసు కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, బోటింగ్ ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ చాలా ప్యాకేజెస్ ఉంటాయి, అందరూ ఒకటే రేట్ చెప్తారు. ఇక్కడ పర్ కపుల్ అయితే 3000 చెప్తారు, మనం బార్గెన్ చేస్తే 2500కి అట్లా అయితే వస్తుంది. సో మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఇలా అన్నీ కవర్ చేయాలంటే మార్నింగే టెంపుల్ దర్శనం చేసుకోవాలి 7-7:30 వరకు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తే మీకు ఫాస్ట్గా ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. సో అదైతే గుర్తుపెట్టుకోండి, 1 డేలో మీరు ఇవన్నీ కవర్ చేయవచ్చు. ఈ పోవర్ ఐలాండ్స్లో అయితే మీరు ఏమేం కవర్ చేయొచ్చు అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, గోల్డెన్ శాండ్ బీచ్, ఎలిఫెంట్ రాక్, మేరీ మాతా స్టాచ్యూ, ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్, ఇలా మీరు చాలానే కవర్ చేయొచ్చు ఇక్కడ. ఇదైతే వర్తీ పక్క. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా కనిపించాయి. ఒకవేళ మీరు లంచ్ చేయకపోతే మీకు ఇట్లా ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. సో ఇక్కడ కూడా మీరు లంచ్ చేసుకోవచ్చు. మీకు ఆ రైట్ సైడ్లో కనిపించేదే గోల్డెన్ శాండ్ బీచ్. ఇంకా అక్కడ కనిపించేదే ఎలిఫెంట్ రాక్. ఒకవేళ మీరు ఈ కాటేజెస్లో స్టే చేయాలనుకుంటా కూడా స్టే చేయవచ్చు. ఇది కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇదైతే, ఎందుకంటే నార్మల్ కాటేజ్ లాగా కాదు, ఫ్లోటింగ్ కాటేజెస్. ఇది చాలా మంచిగా ఉంటుంది ఉండడానికి అయితే. ఇంక ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఓషన్ ఇంకా మనం వచ్చే బ్యాక్ వాటర్స్ 2 ఇక్కడే కలుస్తాయి. అండ్ ఇదే మేరీ స్టాచ్యూ. మనకి ఇక్కడ ఇలా చాలా బోట్స్ ఉంటాయి, కోకోనట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ. మనకి ఏదైనా కావాలనుకుంటే 5 minutes ఒకటి కనిపిస్తుంది, ఏమైనా తీసుకోవచ్చు ఇక్కడ. కేరళలో కొబ్బరి బొండాలు తక్కువ అనుకున్నాం కానీ అమ్మాయి ఈడ కూడా అదే 50 రూపీస్. ఈ ఐలాండ్లో మీకు ఎక్కడైనా ఆపాలనుకుంటే ఆ బోట్ అతనికి చెప్తే అతను ఆపుతాడు, ఫోటోలు తీయమన్నది. అన్నీ మనకైతే చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఇలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఇట్లయితే మీకు చాలా మంచిగా ఉండే వైబ్ అయితే. ఈ బోటింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్. ఇదైతే 2500కి మనకు 3 hours అలా తిప్పుతాడు. సో ఇదైతే వర్తీయే, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. నెక్స్ట్ అయితే దాని దగ్గరలోనే మేమైతే అజముల శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా పెద్ద 58 feet శివుడు అయితే ఉంటాడు. ఆ బీచ్ దగ్గర ఆ వ్యూతో శివుడు అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాడు. ఇక్కడికైతే గవర్నమెంట్ బస్సెస్ కూడా వస్తున్నాయి. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కరికి 20 రూపీస్.
మీకు ఇక్కడ పక్కనే బీచ్ కూడా ఉంటుంది, బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. నెక్స్ట్ అయితే కోవలం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది కూడా చాలా దగ్గరనే ఉండే అక్కడ నుండి. కోవలం బీచ్ అయితే మీరు లాస్ట్లో పెట్టుకోండి, ఎందుకంటే సన్సెట్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ క్లిఫ్స్ కూడా చాలా బాగుండే. ఈ బీచ్లో అయితే మీకు బ్లాక్ శాండ్ చాలా ఫేమస్. సో చూడండి ఎట్లుందో ఇదైతే. ఈ బీచ్లో సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుండే. సో ఇది కూడా పక్కా సన్సెట్ కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ అయితే పరశురామ్ టెంపుల్లో దర్శనం చేసుకొని హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే రేపు కన్యాకుమారి వెళ్తున్నాం. కన్యాకుమారి వెళ్ళాలంటే మీరు బై ట్రైన్ అయినా వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు. క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కానీ క్యాబ్స్ ఏంటంటే బార్డర్ ట్యాక్స్ వల్ల మీకు ఎక్కువ అవుతుంది. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే బస్లోనే వెళ్ళండి. మీకు బస్లో అయితే లో బడ్జెట్లో వెళ్ళొచ్చు. మ్యాక్సిమం మార్నింగ్ 6కే స్టార్ట్ కండి. మేము కూడా 6కే స్టార్ట్ అయ్యాం. తిరువనంతపురం నుంచి వెళ్ళి మీకు కన్యాకుమారి వెళ్ళాలంటే డైరెక్ట్గా బస్సెస్ ఉండవు. సో మీ తమిళనాడు బార్డర్లో నాగర్కోయిల్ అని ఉంటుంది, అక్కడ దిగాలి. నాగర్కోయిల్ బస్ ఎక్కితే చాలు. తిరువనంతపురం నుంచి వెళ్ళి నాగర్కోయిల్కి అయితే 152 రూపీస్. సో మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఈ జర్నీ 2 అవర్స్. నెక్స్ట్ నాగర్కోయిల్ నుంచి వెళ్ళి కన్యాకుమారికి అయితే వచ్చేసాం. నాగర్కోయిల్ టు కన్యాకుమారి కూడా 60 రూపీస్ పర్ పర్సన్. సో లో బడ్జెట్లో అయితే మనం కన్యాకుమారి వచ్చేసాం. కన్యాకుమారిలో అయితే మీకు వివేకానంద రాక్ మెమోరియల్ చాలా ఫేమస్. కొన్ని పీక్ టైమ్స్ అయితే చాలా పబ్లిక్ ఉంటారు, దానికి స్పెషల్ టికెటే 300 రూపీస్. బట్ ఇప్పుడైతే ఎవరు రష్ అయితే లేరు. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. మాకైతే టికెట్ కౌంటర్ దగ్గర కూడా ఈరోజు అయితే ఏం రష్ లేదు. సో మాకైతే ఈజీగానే టికెట్ దొరికినాయి. సో ఇదైతే ఒకవేళ ఫుల్ రష్ ఉందంటే మనం ఇక్కడ వెయిట్ చేయాలి. చూసుకోవచ్చు కదా, మొత్తం వెయిట్ చేయడానికి ఉంటుంది. ఇది చూడండి, సముద్రం కూడా ఇక్కడే ఉంది, చూస్తున్నారుగా. ఒక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడైతే మనకి కనిపించే బోట్స్లోనే మనకు అక్కడికైతే తీసుకెళ్తున్నారు. సో మేమైతే వెళ్తున్నాం. సో ఇట్లయితే మన బోట్ రైడ్కి ఇట్లా వెళ్ళాలి. బోట్ ఎక్కే ముందే మీకు లైవ్ జాకెట్స్ ఉంటాయి. సో అవైతే వేసుకొని అయితే కూర్చోవాలి. మన ఇష్టం ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ అయింది మన బోట్ అయితే. చూడండి ఎంతమంది ఉన్నారో. బోట్ ఫిల్ అయ్యేదాకైతే మనల్ని అయితే తీసుకెళ్లారు. మనం బోట్ ఎక్కాం కదా, అది వివేకానంద స్టాచ్యూకి ఇలా అయితే తీసుకెళ్తుంది ఇక్కడ నుండి ఇక్కడికి. మన సౌత్ ఇండియాలో అయితే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇది. వివేకానంద రాక్ మెమోరియల్కి రీచ్ కావడానికి 10 మినిట్స్ పడుతుంది బోట్లో. సో అక్కడికైతే రీచ్ అయ్యాం. ఇంతకుముందు తీసుకున్న 75 రూపీస్ ఓన్లీ ఫర్ బోట్ అది. మళ్ళీ పైకి ఎక్కడానికి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 30 రూపీస్ పర్ హెడ్. స్వామి వివేకానంద మనకు మెడిటేషన్ చేసింది ఇక్కడే. లోపల వీడియో తీయడానికి అయితే అలౌడ్ లేదు. పైన మెడిటేషన్ హాల్ చూసుకొని కింద అయితే బుక్ స్టాల్ ఉంది. సో ఇది కూడా కవర్ చేసుకొని మనకు ఒకవేళ మెడిటేషన్ చేయాలనుకుంటే దానికి కూడా సపరేట్ హాల్ ఉంటుంది. ఈ రాక్ ఇంకా ఎందుకు ఫేమస్ అంటే స్వామి వివేకానంద మేము బోట్ ఎక్కి ఇక్కడ దాకా వచ్చాము చూడండి, అక్కడ నుండి ఇక్కడ దాకా స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసేవాడంట. సో అప్పటి నుండి ఇదైతే చాలా ఫేమస్ అయింది. అండ్ మీకు ఈ కనిపించే ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగమం. ఇందులో మనకు అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ కలుస్తుంటాయి ఈ ఒక్క ప్లేస్లోనే. ఈ 3 ఓషన్స్ కలిసినాయి కాబట్టి త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్, సోల్ సాటిస్ఫాక్షన్ అని చెప్పచ్చు నేనైతే. నెక్స్ట్ అయితే మేము కన్యాకుమారి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దర్శనం చేసుకున్నాక మీరు బయటికి వస్తే మీకు బ్యాక్ సైడ్ అయితే బీచ్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. పక్కా వెళ్ళండి అక్కడికైతే. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అట్లా కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగేసి నెక్స్ట్ అయితే మనం కన్యాకుమారి నుంచి తిరువనంతపురం అయితే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ బస్సెస్ అయితే చాలానే ఉంటాయి. కన్యాకుమారిలో చాలా పెద్ద బస్ స్టాపే ఉంది. సో మీకైతే బస్సెస్ కోసం అయితే నో టెన్షన్. 5 మినిట్స్ ఒక బస్ తిరువనంతపురంకి అయితే ఉంటుంది. సో వెళ్ళే దారిలో అయితే ఇలా డిఫరెంట్ ఆచారం ఉంది వీళ్ళది, కేరళ వాళ్ళది. ఇది కూడా మంచిగా అనిపించింది చూడడానికి అయితే. మీరు కన్యాకుమారిలో మళ్ళీ సేమ్ నాగర్కోయిల్ బస్ ఎక్కి నాగర్కోయిల్ నుంచి తిరువనంతపురం బస్ ఎక్కాలి. సో సేమ్ ప్రాసెస్ 2 అవర్స్ పడుతుంది దీనికైతే టైం. మా ఫ్లైట్ 9 o'clock ఉంది. సో మేమైతే ఈవినింగ్ 7 వరకు అయితే వచ్చేసాం. హోటల్లో చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. సో మేము కేరళ అంతా ఎలా ట్రావెల్ చేసాం, ఎక్కడ ఉన్నాం, ఎక్కడ స్టే చేసాం, డే బై డే ఎలా కవర్ చేయాలి, సో బడ్జెట్ ఎంత అయింది, మన ఫుడ్కి ఎంత అవుతుంది, హోటల్కి ఎంత అవుతుంది, ఫ్లైట్కి ఎంత అవుతుంది, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా పెట్టాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను. ఇలా డే 1 నుంచి వెళ్ళి ఏమేమి కవర్ చేయాలి, డే 9 వరకు ఎక్కడికి వెళ్ళాలి, ఇలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను పెట్టిన. హోటల్ డీటెయిల్స్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇది మా కేరళ అండ్ కన్యాకుమారి ట్రిప్. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి ట్రిప్తో మళ్ళీ వస్తుంది. బాయ్ బాయ్.